రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు సంబంధించి నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం 3వ రోజు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ 3 రోజుల్లో మొత్తం 40,57,592 దరఖాస్తులు వచ్చాయన్నారు. నిన్న రాష్ట్రంలోని 1991 గ్రామాలు, 1877 మున్సిపల్ వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలనలో మొత్తం 18,29,107 దరఖాస్తులు స్వీకరించామని అన్నారు. వీటిలో 5 గ్యారంటీలకు చెందినవి 15,88,720 దరఖాస్తులు కాగా, ఇతర అంశాలకు సంబంధించినవి 2,40,387 ఉన్నాయని వివరించారు. 3,868 గ్రామ పంచాయతీలు, 8,697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తి చేశామని సీఎస్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు సంబంధించి నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం 3వ రోజు కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని శాంతికుమారి తెలిపారు. ఈ 3 రోజుల్లో మొత్తం 40,57,592 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే 40,57,592 దరఖాస్తులు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా జనవరి 6తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండటంతో ఇంకా దీన్ని పొడిగించే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలన 3 రోజుల్లో 40,57,592 దరఖాస్తులు స్వీకరించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ విషయాన్ని సిఎస్ శాంతికుమారి ధృవీకరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం 3వ రోజు కూడా విజయవంతంగా నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఈ విషయాలపై ఎప్పటికప్పుడు పూర్తిగా ఎంతమంది చేసుకున్నారు, ఏ అవకతవకలు జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఇదంతా కూడా ఈ ప్రజాపాలన కొనసాగుతున్నది పర్యవేక్షిస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇది మొత్తం కూడా 6 రోజుల పాటు కొనసాగేది. 2 రోజులు నేడు రేపు సెలవు దినం కావడంతో ఇదంతా కూడా కొద్ది రోజులు పొడిగిస్తే బాగుంటుంది అని ఇప్పటికే అనేక వినతులు వస్తున్న నేపథ్యంలో అలాగే దీనిపైన ఆలోచిస్తున్నారు. ఇంకా 2 రోజులు పొడిగించే అవకాశం కూడా దాదాపు ఉన్నట్లు ఇటు అధికారికంగా తెలియకపోయినా ఆ రకంగా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే ఈ 3 రోజుల్లోనే 40,57,592 దరఖాస్తులు అన్నాయని మొత్తం శాంతికుమారి తెలియజేశారు. దీనికి అన్నిటి కూడా తెల్ల రేషన్ కార్డు అనుబంధంతో పాటు సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తున్న దానికి పూర్తిగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కొత్తగా పెళ్లైన వారైనా కావచ్చు, రేషన్ కార్డు అనుబంధం కాకుండా ఎవరైతే అత్యంత పేదరికం కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు ఇది ఎవరికైతే అర్హులైతారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని స్క్రూటినీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ అవకాశం ఉన్నా, ఏ డాక్యుమెంట్ ఉన్నా దాన్ని జత చేసి మీరు అప్లై చేసుకోనేటట్టుగా పూర్తిగా అధికారులు కూడా చెప్తూనే ఉన్నారు. సో నిన్న ఒక్క రోజు మాత్రమే 1991 గ్రామాల్లో 1877 మున్సిపల్ వార్డులో నిర్వహించిన ఈ ప్రజాపాలన మొత్తం 18,29,107 దరఖాస్తులు స్వీకరించినట్టుగా ఇటు ప్రభుత్వం కూడా తెలిపింది. వీటిలో 5 గ్యారెంటీలకు చెందినవి 15,800 ఉన్నాయి. 720 కాగా ఇతర అంశాలకు సంబంధించినవి 2,40,357 ఉన్నట్టుగా ఇటు అధికారులు తెలిపారు. సో మొత్తానికైతే నిన్నటి వరకు 3,868 గ్రామ పంచాయతీలకు అలాగే 8,697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తిగా విజయవంతమయ్యాయని ఇటు సిఎస్ శాంతికుమారి తెలియజేశారు. మహేందర్, అలాగే రేషన్ కార్డులు అప్లై చేయడానికి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు కానీ, గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు చేయడానికి కానీ అసలు ఏ విధంగా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా నివృత్తి చేస్తున్నారంటారు? అక్కడ పూర్తిగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి కౌంటర్లలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన లేని వారందరికీ కూడా పూర్తిగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. రేషన్ కార్డు అనేది ప్రామాణికం అయినప్పటికీ కొత్తగా పెళ్లైన వారు కావచ్చు, ఈ 10 ఏళ్లలో రేషన్ కార్డు రాని వారు కావచ్చు, ఇదివరకే ఆయా కుటుంబాల్లో ఆయా రేషన్ కార్డులలో పేరు ఉన్నవారంతా కూడా ప్రధాన పేరు కాకుండా ఆ కుటుంబంలో సభ్యులైనప్పటికీ వాళ్ళు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకు అర్హత బట్టి వస్తాయని ప్రభుత్వం ఒక రకంగా చెప్తూనే ఉంది. అలాగే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసే ప్రక్రియ కూడా ఆ ప్రాంతం అది కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు అప్లై చేసుకున్నా ఇది మొదటి దఫా ప్రజాపాలన మొదటి దఫా కాబట్టి ఈ రకంగా ఇప్పుడైతే దీన్ని ఆంక్షలు అనేవి లేకుండా ఖచ్చితంగా అందరికి వచ్చేలాగా పూర్తి స్క్రూటినీ ఉంటుంది కాబట్టి అలా జరుపుతున్నారు. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకుంటూనే ఉన్నారు. మరో విడతలో కూడా ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు రాని వారికి మరో విడతలో కూడా
కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత వారికి కూడా ఎంక్వైరీ తర్వాతనే వస్తాయి కాబట్టి ఆ తర్వాత రెండో విడతలో కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించినట్టు ప్రభుత్వం తెలియజేస్తున్న పరిస్థితి. ఇది ఎండ్ కాదు, ఇది ఆరంభం మాత్రమే అన్నట్టుగా వారు చెప్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. మాకే లేదు రేషన్ కార్డు